డీలర్స్ వ్యవస్థకు వైఎస్సార్సీపీ వారు వేసిన బానిస సంకెళ్లు బద్దలు కొట్టిన ఏకైక నాయకుడు శ్రీదివి లీలా మాధవరావు గారు. 2021 జనవరి 21వ తారీఖున డీలర్స్ జీవితాల్లో బ్లాక్ డే. కారణం జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం. డీలర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి, మన వ్యవస్థను కనుమరుగు చేయడానికి, మనకు ప్రత్యామ్నాయంగా మరియు సమాంతరంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వస్తుందని తెలిసినా ఆగమేఘాల మీద ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఎన్డీయూ వ్యవస్థను తీసుకొచ్చి మన నెత్తిన మరియు ప్రజల నెత్తిన రుద్దింది వైఎస్సార్సీపీ డీలర్స్ వ్యతిరేక ప్రభుత్వం. ఈ వ్యవస్థను తీసుకొస్తున్నప్పుడు డీలర్లను దొంగలుగా చిత్రీకరించారు గత ప్రభుత్వం వారు. డీలర్స్పై రకరకాల వండివార్చిన తప్పుడు కథనాలు, వారికి అనుకూలమైన సాక్షి పేపర్. తప్పు. సాక్షి న్యూస్ పేపర్ కాదు, ఇది ఒక వైఎస్సార్సీపీ పాంప్లెట్ అంటే సరిగ్గా సరిపోతాది. సాక్షిలో ప్రచురించి ప్రజలను నమ్మించి మీ ఇంటి ముందుకే నాణ్యమైన సరుకులు పంపిణీ చేస్తామన్నారు. అదే కాకుండా ఈ విధానంపై సోషల్ ఆడిట్ చేస్తామని, పారదర్శకంగా ఈ వ్యవస్థను నడిపిస్తానని, నిరంతరము ఈ వ్యవస్థపై నిఘా ఉంటాదని ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి దీనికోసం ఎంతో అట్టహాసంగా 539 కోట్లు పెట్టి 9,260 ఎన్డీయూ వెహికల్స్ కొని ఈ పథకానికి కార్యరూపం దాల్చి సుమారు 29,000 మంది డీలర్స్ నోట్లో మట్టి కొట్టారు. అలాగని నాణ్యమైన సరుకులు మరియు ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేసిన దాఖలాలు 2021 నుంచి ఇప్పటి వరకు లేదు. నాణ్యమైన సరుకులు మాట అటుంచి ఉన్న సరుకులకు పంగనామాలు పెట్టారు గత పాలక వర్గం వారు. అంతేకాదు, చంద్రబాబు గారి ప్రభుత్వములో పంచదార ధర 10 రూపాయలు ఉంటే దానిని 17 రూపాయలకు, కందిపప్పు ధర 40 రూపాయలు ఉంటే 67 రూపాయలకి పెంచిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. పేరుకు మాత్రమే ఇంటింటికి బియ్యం, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అలా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ జరగలేదు. ఒకసారి రాష్ట్రంలో ఉన్న అన్ని ఎన్డీయూ వెహికల్స్ పరిశీలిస్తే ఏ వెహికల్ ఆపరేటర్ ఎన్ని కిలోమీటర్లు తిరిగారో తేటతెల్లం అవుతుంది. ఎన్డీయూ వెహికల్స్ వారు వీధి చివర ఒక చోట తనకు అనుకూలమైన ప్రదేశం లేదా బియ్యం ప్రజలు వద్ద నుండి ఖరీదుకు వీలైన చోటు వెహికల్ పెట్టి కార్డు హోల్డర్స్ను అక్కడకు, మరో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అయిన వాలంటీర్లుతో కబురు పెట్టి సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇది గత ప్రభుత్వం వారికి తెలిసినా తెలియనట్టు కాలం గడిపారు. అంతేగాని ఈ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, రైస్ మాఫియాను ఒక్కసారైనా సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. కారణం, ఈ వెహికల్స్ రన్ చేస్తున్నవారు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కనుకనే. ఈ విధానంలో జరుగుచున్న లోపాలను నిత్యం ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేసేవారు మన డీలర్స్ అభివృద్ధి ప్రదాత శ్రీదివి లీలా మాధవరావు గారు. గతంలో మన డీలర్స్ సుమారు 15 నుంచి 17 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సరుకులు పంపిణీ చేసేవారు. కానీ ఎన్డీయూ ఆపరేటర్లు మాత్రం ఒక్కొక్క ఏరియాలో ఒక రోజు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. వెహికల్ వచ్చిన రోజు కార్డు హోల్డర్స్ అందుబాటులో లేకపోతే ఆ నెల సరుకులు పోయినట్టే. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతిరోజు ఎన్డీయూ వెహికల్ సాయంత్రం 6 గంటలకు గ్రామ సచివాలయం లేదా ఏదైనా ముఖ్య కూడలి వద్ద పెట్టాలి. కానీ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఇలా జరగలేదు. కారణం, ఎన్డీయూ ఆపరేటర్స్కు అధికారులు కూడా భయపడుతున్నారు. ఈ ఎన్డీయూ వ్యవస్థను మొదటినుంచి వ్యతిరేకిస్తున్న మన డీలర్స్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మండాది వెంకటరావు అనే వైఎస్సార్సీపీ పార్టీ వీర విధేయుడు మన రాష్ట్ర యూనియన్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ డీలర్స్ను సంప్రదించకుండా మన డీలర్స్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఎన్డీయూ వెహికల్ ఎక్కి ఊరేగి మనల్ని నట్టేట ముంచాడు. పార్టీ మరియు అధికారులు మెప్పు కోసం ఇది క్షమించరాని నేరము. ఇంటింటికి రేషన్ పద్ధతిని లోపభూయిష్టంగా ఉందని ప్రభుత్వం వారికి తెలిసినా పట్టించుకోలేదు. కారణం, వాళ్ల ఎన్డీయూ కార్యకర్తలకు ఉపాధి పోతాదని ఏకైక కారణంతో మాత్రమే. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా సుమారు 3 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తున్నారు మన వన్ అండ్ ఓన్లీ వన్ డైనమిక్ లీడర్ శ్రీదివిలీలా మాధవరావు గారు. డీలర్ల ఆశయ సాధన కొరకు ఒక యోగిగా మాధవరావు గారి ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం నాయకులు, మరి ముఖ్యంగా మన మాజీ సివిల్ సప్లైస్ మినిస్టర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆయనను చాలా చులకనగా చూశారు. ఇటువంటి సంఘటనలు అన్ని గుర్తు పెట్టుకుని మరింత కసితో పనిచేసి వాళ్ల పతనానికి పునాదసరామనకు చేసినవారిలో అతి ముఖ్యులు శ్రీదివిలీలా మాధవరావు గారు. ఒక ప్రణాళిక ప్రకారం గత ఎన్నికలలో కూటమి పార్టీ నాయకులకు మనకు జరుగుచున్న నష్టాలను, కష్టాలను, మన డీలర్స్ యొక్క ఆర్థిక పతనాన్ని మరియు ఎన్డీయూ వ్యవస్థ వలన ప్రజలు ఏ విధంగా బాధలు పడుతున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు. కనుకనే మన ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు గారు మరియు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూటమి అజెండాలో మన సమస్య పెట్టడం జరిగింది. ఇలా పెట్టడం వెనకాల నిత్య పోరాట యోధుడు మరియు ఒక నిశ్శబ్ద విప్లవం దివిలీలా మాధవరావు గారి కృషి మనమందరం మరువరాదు. మాధవరావు గారు పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన వయసును కూడా లెక్క చేయకుండా
ఎలక్షన్స్ 2 నెలల ముందు నుంచి అన్ని జిల్లాల్లో, మండలాల్లో డీలర్స్తో సమావేశాలు పెట్టి, డీలర్స్లో ఆత్మస్థైర్యాన్ని నింపి, కూటమి పార్టీకి మనందరం పనిచేస్తే మంచి జరుగుతుందని మరియు మన జగన్మోహన్ రెడ్డి వేసిన ఎన్డీయూ అనే బానిస సంకెళ్లు పోతాయి అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా మన డీలర్స్ అందరూ కూటమి పార్టీకి వారి సంఘీభావం తెలిపి, వైఎస్సార్సీపీ పతనానికి మన డీలర్స్ అందరూ వారి వంతు సహాయం చేశారు. మన అదృష్టం వలన మనకు అనుకూలమైన ఫ్రెండ్లీ ప్రభుత్వం వచ్చింది. మన డీలర్స్ యోగక్షేమాలు చూసే ప్రభుత్వం వచ్చిన వెంటనే మన వ్యవస్థకు ఇచ్చిన మాట ప్రకారం సమీక్షా సమావేశాలు పెట్టి, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డోర్ డెలివరీ సిస్టంలో ఉన్న లోపాలను గుర్తించడమే కాకుండా ఎన్డీయూ వెహికల్స్ వారు ఏ విధంగా రైస్ మాఫియాలో పాలు పంచుకుంటున్నారో తెలుసుకుని ఆ వ్యవస్థకు త్వరలోనే చరమగీతం పలకడానికి ప్రణాళికలు రూపొందించమని అధికారులకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కనుక అతి త్వరలోనే మన శ్రీదివిలీలా మాధవరావు నాయకత్వంలో మనకు మంచి రోజులు వస్తాయని అనుటలో ఎటువంటి అనుమానాలు లేవు. అంటే మనకు రావలసిన బకాయిలు, గౌరవ వేతనం, కమిషన్ పెంపు మొదలగు కోర్కెలు త్వరలోనే నెరవేరుతాయి అని ఆశిద్దాం. డీలర్స్ అందరూ మనకోసం నిత్యం పరితపించే మంచి వ్యక్తి, నిస్వార్థపరుడు, మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి, తన కాలాన్ని, తన మేధస్సును మరియు తన ధనాన్ని ఈ వ్యవస్థకు అందిస్తున్న మన ఏకైక నాయకుడు శ్రీదివి లీలా మాధవరావు గారి నాయకత్వాన్ని అంగీకరించి మన వ్యవస్థను ముందుకు తీసుకుని వెళదాం. జై రేషన్ డీలర్, జై జై రేషన్ డీలర్. లీలా మాధవరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. అలాంటి ఇనేబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి తప్ప, కానీ వాళ్ళేంటి రోడ్డు మీదకి వచ్చి నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి. ఎప్పుడు వస్తుంది తెలియదు ఈ వెహికల్. అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్. అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుపోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు. ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్, రాష్ట్రం మీద డెట్, తర్వాత వీళ్ళ ఇష్ట ప్రకారం చేయడం. అదే వెహికల్స్ లో రీసైక్లింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడే మన వాడు చెప్పినట్టు కాకినాడలో ఒకే ఫ్యామిలీ 3 పొజిషన్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఎమ్మెల్యే, పోర్ట్ ఎమ్మెల్యే. వెర్ ఆర్ వి గోయింగ్? అంటే దొంగ చేతుల్లోకి తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మనం ప్రేక్షకుల వారికి కూర్చున్నాం గవర్నమెంట్, లేకపోతే మనమే సపోర్ట్ చేశాం. దీంతో క్లియర్ గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్, రీసైక్లింగ్ జరిగింది. కాబట్టి ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ మై అబ్జర్వేషన్స్. కాబట్టి ఆల్ కలెక్టర్స్ మీరు ఒక అవగాహన పెంచుకోవాలి. నేను ముందే చెప్పాను, ఇట్ ఈస్ ఎ ఇన్స్పైరింగ్ జాబ్ ఫర్ యూ. ఇవన్నీ చేయగలిగితే పబ్లిక్ లో ఒక పాజిటివ్ చర్చ వస్తుంది.